to all. Welcome back to my channel Havish and then Mom Talks. ఎస్టర్డే అయితే మ్యారేజ్కి అయితే వెళ్ళొచ్చామన్నమాట మా ఫ్రెండ్ది. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్స్ అయితే చేస్తున్నాం సిరి వచ్చిందనేసి. అండ్ అలాగే 1 month అయిందనమాట నాన్ వెజ్ తినక. ఈరోజే నాన్ వెజ్ అయితే తింటున్నాం. అందుకే స్పెషల్స్ వచ్చేసి చికెన్ బిర్యానీ విత్ చిల్లీ చికెన్ అనమాట. చిల్లీ చికెన్ అయితే ఆల్రెడీ చేసా, బట్ వీడియో మర్చిపోయినా ప్రాసెస్. ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం నేను సిరి. వచ్చేయండి. ఇంకా అలా చికెన్ బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అన్ని షాపింగ్ అయితే చేసేసి పెట్టుకున్నా. పుదీనా, ఆనియన్స్, చిల్లీస్, ఇంకా ఇలా ఇంకోవైపు రైస్ అయితే పెట్టేసా. ఆల్రెడీ చికెన్ ఫైనల్కి అయితే వచ్చిందనమాట చిల్లీ చికెన్. ఇంకా నేనైతే బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసా. 2 cups ఆఫ్ ఆయిల్ అండ్ 2.5 cups ఆఫ్ గీ అయితే వేసాను అనమాట బిర్యానీ కోసం. చాలా డేస్ అయింది చేయక, నేను ఇప్పుడే అనమాట చేస్తుంది. చికెన్ అయితే ఫస్ట్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను అనమాట. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 1/2 hour అలా పెట్టా. ఇంకా ఇప్పుడు ఆయిల్ అండ్ గీ వేడయ్యాక మసాలాలు అయితే వేస్తున్నాను అనమాట. బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, సాజీరా, ఇలా అన్నీ అయితే వేసాను అనమాట. బిర్యానీ రిలేటెడ్ ఇంగ్రీడియంట్స్ అయితే అలా అయితే వేసేసాక ఒక 1 minute అలా ఉండేసి ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో, చాలాసేపే పెట్టాలి. నాకు ఆనియన్స్ ఎక్కువ ఉండడం ఇష్టం. అండ్ బిర్యానీకి కూడా ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయి కదా. ఆఫ్టర్ దట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను అనమాట. మ్యాగ్నేటెడ్ చికెన్లోకి కొంచెం వేసా, ఇంకా ఇక్కడ కొంచెం అయితే వేసా. ఇంకా ఇప్పుడు చిల్లీస్ అండ్ టమోటాస్ వేసా. ఆఫ్టర్ దట్ పుదీనా, కూడా వేసేసా. ఇంకొక సైడ్ ఏమో చిల్లీ చికెన్ అయితే ఫైనల్కి అయితే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకోలేదు, ఏదో అలా సడన్గా చేద్దామన్నట్టు స్టార్ట్ చేసా. గుర్తుంటుంది సిరి వచ్చినప్పుడు ఇలా స్పెషల్ చేసుకున్నామని. ఇంకా ఇప్పుడు అలా కాసేపు ఉన్న తర్వాత మ్యాగ్నేటెడ్ చికెన్ అయితే వేసేసా కుక్కర్లోకి. ఇంకాసేపు ఉండేసి కర్డ్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడైతే 3 tablespoons ఆఫ్ కర్డ్ వేసా. నాకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్, ఎగ్జాక్ట్గా టైమింగ్స్ అయితే అంతేం చెప్పట్లేదు అనమాట. వై? బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సూపర్ చెఫ్. ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, గరం మసాలా వేసా. ఏదో అలా నేను చేసింది నా వ్లాగ్లో చూపిద్దామనేసి చూపిస్తున్నాను అనమాట, గుర్తుంటుంది అన్నట్టు. కొంచెం లెమన్ కూడా వేసా. ఇంకా ఒక 5 minutes అలా మీడియంలో పెట్టేసి మగ్గిన తర్వాత బియ్యం అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే బియ్యంని కూడా 1/2 hour నానబెట్టుకున్నా. బిర్యానీ అయినా చెప్పొచ్చు, చికెన్ పులావ్ అయినా చెప్పొచ్చు అనమాట. నేను స్టైల్గా ఉంటుందనేసి చికెన్ బిర్యానీ అని అయితే అంటున్నా అంతే. నేనైతే 2 glasses ఆఫ్ రైస్ అయితే చేశాను అనమాట పర్ 750 grams ఆఫ్ చికెన్కి. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నా, బట్ బాగానే వచ్చింది. ఇప్పుడు 2 glasses ఆఫ్ బియ్యంకి అయితే 3 glasses ఆఫ్ వాటర్ అయితే వేసా. పైన కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. నేనైతే ఇన్స్టాంట్గా బిర్యానీ చేసుకోవాలి అంటే క్విక్గా కుక్కర్లో అయితే అవుతుంది అనేసి ఇంకా నేను కుక్కర్లోనే చేసాను అనమాట. అలా బిర్యానీ పౌడర్ వేసాక సాల్ట్ వేస్తున్నా ఫైనల్గా. కొత్తిమీర వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేశాను అనమాట. అలా చికెన్ బిర్యానీ అయితే అవుతుందన్నమాట. పెట్టేసా. మహావిష్ అయితే అలా చేస్తూ ఉన్నాడు పక్కన.
ఇలా 3 విజిల్స్ వచ్చాకైతే కాసేపు ఆగి ఎయిర్ పోయిన తర్వాత ఫైనల్గా ఓపెన్ చేసేసా. సిరి ఓపెన్ చేసింది యాక్చువల్లీ. సిరిని అనమాట కలుపుతుంది. ఫైనల్గా మా చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ సండే స్పెషల్. ఆఫ్టర్ 1 మంత్ అనమాట యాక్చువల్లీ తిన్నది. ఎలా ఉంటుందో అనుకున్నా, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఇలా నేను చేసిన స్పెషల్స్ అయితే చిల్లీ చికెన్, చికెన్ పులావ్, వైట్ రైస్, రైతా, ఆనియన్స్, లెమన్ కర్డ్. ఇంకొక సైడ్ మా హవీష్ అయితే తినేసి అల్లరి చేసి అన్నాడు అనమాట కర్డ్ రైస్. అండ్ లాస్ట్ స్ప్రైట్. ఇదే అనమాట మా సండే స్పెషల్స్ అయితే. ఫైనల్గా లంచ్ అయితే చేసేసామన్నమాట. చికెన్ బిర్యానీ విత్ చిల్లీ చికెన్. సిరి ఏది నచ్చింది సిరి నీకు? చిల్లీ చికెన్. రెండు బాగున్నాయి. బిర్యానీ బాగుంది. వీడియో కోసం చెప్తాన్నావా? లేదు, నిజంగానే బాగుంది. రియల్ ఫీలింగ్ చెప్పు. బిర్యానీ బాగుంది, చికెన్ బాగుంది. చికెన్ బాగుంది. చికెన్ కర్రీ బాగుందంట. నాకైతే బిర్యానీ బాగుంది. ఇలా అయితే డిన్నర్ చేసాం, లంచ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా సిరి అయితే స్టార్ట్ అవుతుంది బెంగళూరుకి అయితే వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం మ్యారేజ్కి వస్తుందో రాదో అని డౌట్ ఉండిందనమాట. అందుకే మరీ వస్తుంది అని అయితే ఏం చెప్పలేదు. ఇంకా అనుకోకుండా అయితే వచ్చింది. ఇంకా రిసెప్షన్ అండ్ మ్యారేజ్ కంప్లీట్ అయింది. మేము నైట్ అయితే రిసెప్షన్కి వెళ్ళేసి వచ్చాం. శ్రీ మార్నింగ్ మ్యారేజ్కి వెళ్ళి వచ్చింది. ఇంకా ఇలా సండే స్పెషల్ అయితే చేసుకొని తినేసాం. ఇదే అనమాట మా డే వ్లాగ్ అయితే. ఇంకేంటి సిరి? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్ ఛానల్. బాయ్ బాయ్. బాయ్. మరి ఎప్పుడు అనమాట చూసేది. ఇంకా ఇప్పట్లో అయితే ఇంకా మీట్ అవ్వడం చాలా కష్టమే. ఆ సండే వ్లాగ్ అయితే ఇంతటితో వ్లాగ్ని అయితే ఏం చేస్తున్నా. If you like my video, please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates. Bye bye. Take care to all. Have a nice day. మా హవీష్ అయితే పడుకున్నాడు అనమాట. ఇంకా సిరి అయితే లేట్ అవుతుంది అనేసి స్టార్ట్ అవుతుంది. Thanks for watching and don't forget to press the bell icon. Bye bye.